ఈ మధ్యలో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు మనం రెగ్యులర్ గా వినే మాట సివిక్ సెన్స్. సివిక్ సెన్స్ అంటే ఏంటో తెలుసా? పక్కోడికి ఇబ్బంది కలగకుండా బతకడం. కానీ దురదృష్టం ఏంటంటే ఇది చాలా మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ లో కూడా కనిపించడం లేదు. 35,000 అడుగుల ఎత్తు, కింద మేఘాలు, ప్రశాంతంగా జర్నీ సాగుతోంది. సడన్ గా ఒకటే అరుపులు. ఏమైందిరా అని చూస్తే మన మేధావులు హౌస్ ఆట ఆడుకుంటున్నారు ఫ్లైట్ లో. పక్కనుండే ప్యాసింజర్లు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూస్తే అసలు ఇది ఫ్లైట్ లో ఉన్నామా లేకపోతే ఏదైనా కూరగాయల సంతలో ఉన్నామా అన్నట్లు వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. లక్షలు ఖర్చు పెట్టి టికెట్ కొన్నారు, బ్రాండెడ్ బట్టలు వేసుకున్నారు, కాస్ట్లీ ఫోన్లు పట్టుకున్నారు, ఇంగ్లీష్ లో కూడా మాట్లాడుతున్నారు. అంతా బానే ఉంది, కానీ వాళ్ళ బుర్ర మాత్రం ఎయిర్పోర్ట్ లోనే వదిలేసి వచ్చేసారు. వాళ్ళ ఆటల కోసం ఫ్లైట్ మొత్తాన్ని ఫిష్ మార్కెట్ లాగా చేసేసారు. పాపం ఒకరు నిద్రపోవాలని చూస్తారు, ఒకరు ప్రశాంతంగా ఫ్లైట్ జర్నీ ఉండాలని చూస్తారు. వాళ్ళందరికీ నరకం చూపించారు. మీరే ఒకసారి ఆ క్లిప్ చూడండి, దాని తర్వాత మాట్లాడదాం. 8383 signal number 3 3737 7676 చదువు అంటే కేవలం డిగ్రీలు కాదు, పక్కనుండేవాడిని ఒక మనిషిలా గౌరవించడం. అది లేకపోతే మీరు ఆకాశంలో ఉన్న నేలపైన ఉన్న ఒక. చాలా మంది ఈ క్లిప్ చూసి వీళ్ళకి పారాషూట్ ఇచ్చి పైన నుంచి కింద దోసేయండి అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే వీళ్ళపైన లైఫ్ టైం బ్యాన్, ఎయిర్ ట్రావెల్ చేయకుండా బ్యాన్ విధించాలంటూ కూడా చెప్తున్నారు. ఇలాంటి ఫ్లైట్ మేధావుల పైన మీ కామెంట్ ఏంటో కూడా చెప్పాలి. లైఫ్ టైం బ్యాన్ చేయాలా వద్దా?